దిస్ ఇస్ ద స్పీడ్ యాక్సెస్ రోడ్. సో మనకి అమరావతి నుంచి విజయవాడకి స్ట్రైట్ అనమాట. 35,000 ఏకర్స్ ఆఫ్ ల్యాండ్ ఇక్కడ మనకి గవర్నమెంట్ పుల్ చేయడం జరిగింది టువర్డ్స్ ద డెవలప్మెంట్ ఆఫ్ ద స్టేట్ ఆంధ్రప్రదేశ్. ఇక్కడికి ఏమేమి సెక్టర్లు వస్తాయంటావు రావు, యాజ్ పర్ యువర్ నాలెడ్జ్? యాజ్ పర్ మై నాలెడ్జ్ ఇక్కడికి ఐటీ ఇండస్ట్రీస్ రావచ్చు, అండ్ బిగ్ బిజినెస్ కంపెనీస్ రావచ్చు, ఉంది స్కోప్ ఉంది. వెరీ గుడ్. అండ్ టీడీపీ గవర్నమెంట్ ఫామ్లో ఉంటేనే ఇవన్నీ వచ్చే అవకాశం ఉంది. అంటే ఇంకొక 9 years, 1 year అయిపోయింది కాబట్టి ఇంకొక 4 years, ఇంకొక 4 years ఫాలోడ్ బై ఇంకో 5 years లీడ్. 5 years ఉంటే డెఫినెట్లీ విల్ గెట్ some IT industries and some business people will come and invest in this land areas. కోకాపేట్లో 1 acre ఈక్వివాలెంట్ టు 100 CR అయినట్టుగా ఇక్కడ అవ్వచ్చా? ఇక్కడ ఎంత ఉంది 1 acre? రైట్ నౌ 2025 60 CR దాకా ఉంది. బట్ దిస్ ఈస్ నాట్ సేలింగ్ ల్యాండ్స్. ఆల్రెడీ దిస్ 35 acres taken by government. ఓకే 35,000 acres. 35,000 acres ల్యాండ్ పుల్ చేసింది ఇక్కడ గవర్నమెంట్. 60 crores ఉంది per acre, but it's not for sale. It's not for sale. Like we get it in the Kokapet, no? Yeah, it is for companies. It is for IT companies and every. If you have a business, some people come and invest there. The government will give you the land for certain amount of rate, and we can. This area will be developed for after 9 years, hopefully. If the next Kutami government will be formed and next elections, it will be more good and development area. Okay, మంచి ఎమర్జింగ్ టెక్నాలజీస్ రావచ్చు ఇక్కడికి. Yeah. Already in this location, SRM University and Bit University, some security areas. Assembly, CRD approval areas will be there in this particular area. Okay. ఈ అసెంబ్లీ ఎంత దూరం ఇక్కడ నుంచి? Right now it will be 3.1 kilometer assembly area. You need to take right. ఈ రైట్? Yeah. Okay. Into పోలీసులు ఉన్నారు ఏం కాదు, స్ట్రైట్. అంటే నార్మల్గా దే విల్ కంట్రోల్ మెనీ ఎక్కువ ఈ తెలుగు పీపుల్స్ పొలిటికల్ లీడర్స్ వస్తూ ఉంటారు కదా. సో అందుకని ఏంటంటే కొంచెం ఇట్లా వెళ్ళొచ్చు. ఓకే. పొలిటికల్ లీడర్స్ తిరుగుతూ ఉంటారు కాబట్టి కొంచెం సెక్యూరిటీ ఇష్యూస్. ఇప్పుడు ఇలా ఉంది. 9 years తర్వాత చాలా డెవలప్మెంట్. నేను అనుకుంటా 9 years వరకు వెయిట్ చేయడం కాకుండా ఇప్పుడు సెంట్రల్ నుంచి వాళ్ళకి ఏదైతే ఎలొకేట్ చేసినారో ఆ ప్రాజెక్ట్స్ ఇంప్లిమెంటేషన్ చేయడం స్టార్ట్ చేస్తే యూ విల్ సీ ఫర్ ష్యూర్ డెవలప్మెంట్ ఓవర్ హియర్. దాని తర్వాత ఇంకో కంపెనీ ఫాలోడ్ బై రావాలి. అండ్ చంద్రబాబు నాయుడు పొటెన్షియల్ చాలా బాగుంది, అండ్ పవన్ కళ్యాణ్కి యూకే సైడ్ కూడా ఉంది. సో ఫర్ ష్యూర్ డెవలప్మెంట్స్ రావాలి. ఓకే. చాలా మంది పొలాలు తీసుకున్న చాలా రైతుల పొలాలు ఇవి. అంత ఈజీగా వచ్చిన ల్యాండ్స్ ఏం కాదు ఇవన్నీ. పంటలు పండించుకునే పొలాలు రైతులు ఇచ్చినవి. 35,000 ఎకరాలు అంటే దాదాపు చాలా కష్టం ఇన్ని పొలాలు తీసుకోవడం అంటే. అప్పుడు జనాలు ఇష్టపడి ఇచ్చారు గవర్నమెంట్కి, ఈ గవర్నమెంట్ ఏదన్నా డెవలప్మెంట్ చేస్తుందని చెప్పేసి. సో ఆ హోప్ని నిలబెట్టుకోవాలి. ఎస్. సో బేసికలీ ఈ రోడ్స్ అంతా కూడా ఈ కూటమి గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఫామ్ అయినాయి కదా. అవునన్నా. వెరీ గుడ్. ముందర లేవు. ఇప్పుడు ఈ గవర్నమెంట్ 2016 to 2019 రూలింగ్ లో ఉంది. వెరీ గుడ్. అప్పుడు వేసిన రోడ్స్ ఇవన్నీ. తర్వాత వైసీపీ గవర్నమెంట్ వచ్చాక డెవలప్మెంట్ ఏం లేదు.
ఓకే అదే డెవలప్మెంట్ కంటిన్యూగా జరిగినట్టయితే ఇక్కడ చాలా డెవలప్మెంట్ జరిగేది ఇప్పుడు Yeah. ఇప్పటికీ చాలా జరిగేది అవును. కన్సిస్టెంట్గా. బట్ అక్కడ బ్రేక్ వచ్చింది. మళ్ళీ ఇక్కడ ఈ మన గవర్నమెంట్, ఈ కూటమి గవర్నమెంట్ అనేది ఏదైతే ఉందో అది వచ్చినప్పటి నుంచి మళ్ళీ రెజ్యూమ్ అవుతుంది. అవునా? అవును. స్టాండ్ బైలో ఉంది, ఇప్పుడు రెజ్యూమ్ అవుతుంది. అవును. సీరియస్నెస్ కనబడతా ఉంది ఫర్ ష్యూర్గా చెప్పాలి అని అంటే. యా అవునన్నా, ఇంకా జరిగే ఉన్నాయి చాలా. సో ఒకసారి మనం అసెంబ్లీకి వెళ్ళిన తర్వాత అక్కడ వీడియో షూట్ చేద్దాం. ఓకే. ఆల్ రైట్ దెన్ యూ కెన్. యా శశి అన్న, ఎక్కడికి వెళ్తున్నారు మీరు? బేసికలీ ఇది ఆంధ్రప్రదేశ్ సెక్రటేరియట్, సచివాలయం అంటారు. ఓకే. ఇది మన అందరూ పొలిటీషియన్స్ అందరూ భేటీ చేసేదంతా ఇక్కడే. ఓకే. అండ్ ఇది మన ఇది కళ్ళు పెద్దగా చూస్తున్నావు ఏంటి జగన్ అన్న డైలాగ్ అది ఇక్కడేనా? ఓకే. ఓకే. కౌంటర్ గా మన పవన్ కళ్యాణ్ వచ్చేసి కళ్ళల్లో చూసే ధైర్యం నీకుందా అని చెప్పేసి అడిగింది కూడా ఇక్కడేనా? ఓకే. ఓకే. ఇది విజిటింగ్ అవర్స్ ఎలా ఉంటది ఇక్కడ? ఇప్పుడు నార్మల్ పీపుల్ టు ఫ్రైడే విజిటింగ్ అవర్స్ ఉంటుంది. ఓకే. టైమింగ్స్ కొంచెం ఇందాక మనం మాట్లాడాం కదా, ఎంత చెప్పారు ఏంటి? 9 to 5 వరకు ఉంటుంది. విజిటింగ్ అవర్స్ వచ్చేసి నార్మల్ పీపుల్కి 3 to 5 ఉంటుంది. మీకు ఎవరన్నా లోపల తెలిసిన వాళ్ళు ఉంటే ఓటీపీ వాళ్ళు పంపిస్తే మనం డైరెక్ట్గా ఎలా అవుతుంది. ఓకేనా? Hope you enjoyed the video. Please like, share and subscribe.